కదా రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. అంటే ఏ విషయంలో మంచిగా ఉందంటే? అన్ని విషయాల్లో బాగానే ఉంది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా ఏంటి? తేడా అంటే అంటే నిన్న కవిత మాట్లాడింది విన్నారా? నేను వినలేదు. అంటే హరీష్ రావు సంతోష్లే దొంగలు అని చెప్పి మాట్లాడినట్టు వినిపిస్తుంది. నిజమే అంటారా? ఇంకా దొంగలు అంటే ఎవరు అందరూ దొంగలే. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి వస్తలేడు అసలు? ఇక ఆయన సమస్య మనకి తెలియదు కదా. అంటే రావాలి కదా మరి అసెంబ్లీ రావాలి. అనేది సమావేశాలు అనేవి చాలా ఆయన బాధ్యత ముఖ్యం. కానీ రావాలి కదా, రావట్లేడు. ఎందుకు వస్తలేడు మరి? ఎందుకు వస్తలేడు మనకు తెలియదు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలు ఉన్నాయంటారా? ఉన్నాయి కాబట్టి ఆగిపోయింది కదా. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చే పథకాలు అన్ని కరెక్ట్ గా వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. అంటే ఏమేమి పథకాలు వస్తున్నాయి మీకు? మాకు రైతు బంధు వస్తుంది, రైతు భరోసా. అప్పుడు కేసీఆర్ పెట్టిన ఈయన కూడా వేస్తున్నాడు, అదే వేస్తున్నాడు. ఓకే. ఉచిత కరెంటు, మిషన్ భగీరథ, కరెంట్ కూడా వస్తుంది. మరి వాటర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాటర్ కూడా మాకు మంచిగా ఉంది. మంచిగానే ఉంది. అసలు ఇప్పుడున్న పరిపాలనలో చూసుకుంటే మనకి ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయో, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో అవి రాబోతున్నాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? రేవంత్ రెడ్డి వస్తాడు. రేవంత్ రెడ్డి వస్తుంది మళ్ళా. ఎందుకు రేవంత్ రెడ్డి వస్తుందని అంత పక్కాగా చెప్తున్నారు? ఎందుకంటే ఆయన కూడా పరిపాలించాలి కదా, ఆయన బాధ్యత కూడా చూడాలి కదా జనం.